వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నిన్నటి దాకా ఎగిరెగిరి పడ్డారు, ఈరోజు చూస్తే కాళ్ళ బేరానికి వస్తూ ఉన్నారు అని చెప్పేసి టైటిల్ పెట్టున్నా. అక్కడే మనం ఆ అంశాన్ని ఈరోజు డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే వైఎస్ఆర్సీపీ నేతలు శృతి మించి గతి తప్పి మాట్లాడారో, అలాగే అడ్డంగా టీడీపీ నేతలను వేధించారో, అంతే అరాచకంగా అందరి మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు, వాళ్ళందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారం వెంటాడే ప్రయత్నం జరుగుతోంది, వేటాడే ప్రయత్నం కూడా జరుగుతోంది. అందుకే ఈరోజు ఒక్కొక్కరుగా జైలుకు వెళ్తూ ఉన్నారు. మనం చూసే స్టార్టింగ్ అయితే ఈవీఎంస్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు, కానీ పిన్నెల్లి అది ప్రభుత్వానికి సంబంధం లేదు. యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత చూస్తే డబుల్ మర్డర్స్ కేసులో ఇన్వాల్వ్ అయినారు, బట్ అబ్స్కాండ్ అయి ఉన్నారు. ఈ రోజున మాచర్లకు సంబంధించి పోలీసులు కూడా అంతే ఫోకస్ పెట్టారు. అక్కడి నుంచి చూస్తే వైఎస్ఆర్సీపీ వైపు నుంచి, ఎందుకంటే అతను ఈ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఆ కేసులో అరెస్ట్ చేసిన, ఇక మాచర్లో టీడీపీ నేతల్ని వేధించిన కేసు కానీ, మనం చూసినట్లయితే ఒక చంద్రయ్య లాంటి వాళ్ళని అక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు చంపేసిన తీరు కానీ, చనిపోయే ముందు కూడా గొంతు కోస్తూ ఉంటే జై తెలుగుదేశం అన్న విధానం కానీ మనం చూసాం. అక్కడి నుంచి ఎన్నికల దాకా ఎన్ని అరాచకాలు చేశారు మాచర్లో పిన్నెల్లి బ్రదర్స్ అనేది అక్కడ చిన్న పిల్లాన్ని కదిలించడం కూడా చెప్తారు. ఎలాగూ గెలవననే ఫ్రస్ట్రేషన్లోనే ఈవీఎంస్ కూడా పగలగొట్టిన కేసులోనే ఆయన జైలుకి వెళ్ళున్నారు. సో దీంతో ప్రభుత్వంకి ఇన్వాల్వ్ అయిపోయిన ఆ కేసుతో మిగతా కేసులన్నింటిలో ఫుల్ ఆయన మీద కేసులు ఫైల్ అయినాయి. బ్రదర్స్ ఇద్దరి మీద కూడా డబుల్ మర్డర్ కేసులో కూడా. అక్కడి నుంచి చూసినట్టు ఈయన జైలుకి వెళ్ళడం జరిగింది ఆ కేసులో, ఈవీఎంస్ పగలగొట్టిన కేసులో. ఆ తర్వాత ఒక బోరుగడ్డ అనిల్, అసలు అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రత్యేకంగా కేసు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం అతను వాడిన భాష చాలు, జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఆయన రెచ్చిపోయిన విధానమే చాలు, ఆయన అరెస్ట్ అయినారు. ఆ తర్వాత చూసినట్లయితే ఒక వర్ర రవీంద్రారెడ్డి, భారతీయ అండ చూసుకొని దరిద్రపు కొట్టు నోరేసుకొని దరిద్రం మాట్లాడిన వర్ర రవీంద్రారెడ్డిని కూడా ఆధారాలతో సహా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి మనం చూస్తే ఇక పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు. గన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యే అయిన వంశీ కూడా అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఆహార్యం, ఆయన భాష అన్నీ కూడా మారిపోయినాయి పాపం. ఈరోజు పూర్తిగా సన్యాసిలాగా మారిపోయిన వంశీని చూస్తూ ఉన్నారు అక్కడ కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా. మళ్ళీ యాక్టివ్ అవుతారో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇక అక్కడి నుంచి చూసినట్టయితే ఆయన బెయిల్ రద్దు చేయాలని మళ్ళీ ప్రభుత్వం కూడా ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉంది. వంశీ మీద ఆల్మోస్ట్ ఒక 100 కేసులు ఉన్నాయి, వాటిని కూడా తిరగదోడే ప్రయత్నం జరుగుతూ ఉంది. లిక్కర్ ఏదైతే కల్తీసార వ్యవహారంలో జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు లేటెస్ట్గా. అరెస్ట్ అయిన తర్వాత ఇక ఈరోజు కొడాలి వైపే అందరి వేళ్ళు చూపిస్తూ ఉన్నాయి. కొడాలి నాని మీద ఆల్రెడీ సివిల్ సప్లై శాఖకు సంబంధించి రేషన్ బియ్యం మాయం కేసులు ఉన్నాయి, ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆయన భాష మీద కూడా వైజాగ్ నుంచి చాలామంది కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో ల్యాండ్ విషయంలో కూడా తమ భూములను ఆక్రమించారు అని చెప్పి కొంతమంది గుడివాడ నుంచి ఆయన మీద కేసు ఫైల్ చేసినవి కూడా ఉన్నాయి. వీటన్నిటినీ పూర్తి స్థాయి ఆధారాలతో ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. ఇలా వరుసపెట్టి ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి ఫైర్ బ్రాండ్స్ అని చెప్పుకుంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఫైర్ బ్రాండ్స్ అని చెప్పుకుంటారు. అంటే ఇక్కడ ఎప్పుడు నేను ఒకటి చెప్తూ ఉంటాను, ప్రజల కోసం నిలబడితేనో, ప్రజల తరపున మాట్లాడితేనో అగ్రెసివ్గా, అంతే వాళ్ళ కోసం చట్టసభల్లో గొంతు వినిపిస్తేనో వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అంటాం. కానీ వేరేస్ వైఎస్ఆర్సీపీలో ఎవరైతే బూతులు మాట్లాడతారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కోసం ఎదుటుంది ఎంతటి వాళ్ళైన వారి క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తారో, ఆ బూతుల్ని ఎండార్స్ చేస్తూ మాట్లాడతారో వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అంటూ ఉంటాం. ఇందాక మనం చెప్పిన లిస్టులోకి వచ్చేవాళ్ళే వీళ్ళంతా. వీళ్ళల్లో ఒక అనిల్ యాదవ్ కూడా వస్తారు, నెల్లూరు సిటీ నుంచి, అది మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇంతకన్నా ఎక్కువే మాట్లాడేవాళ్ళు. ఒక రోజా లాంటి వాళ్ళు, ఈవిడ కూడా. ఇక అసలు రోజా గురించి వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే వీళ్ళందరికీ ఈక్వల్ రోజా ఒక్కతే. ఆ మాట్లాడిన భాష, ఆమె ఆహార్యం కానీ, ఆ బిహేవ్ చేసిన విధానం కానీ నిజంగా నభూతున్న భవిష్యత్తే. ఇలాంటి వ్యక్తి మహిళల్లో మనం చూడడం కూడా ఇంకెప్పుడు కూడా. మహిళలకి రాజకీయాల్లో అవకాశాలు వచ్చేదే చాలా అరుదుగా వస్తాయి. వచ్చినా గెలుచుకొని తమకు తాము ఒక ఇండివిజువల్ ఫేజ్ క్రియేట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. చాలా తక్కువ మహిళలే మంత్రి పదవిని అందుకుంటారు. ఇవన్నీ ఆవిడకి ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 yearsలోనే వచ్చాయి. అయినా సరే ఎక్కడ కూడా ఆ క్రెడిబిలిటీని ఎప్పుడు కూడా రోజా క్యారీ ఫార్వర్డ్ చేయాల. జబర్దస్త్కి అసెంబ్లీకి, జబర్దస్త్కి ఆమె వేసే వేషాలకి, అసెంబ్లీలోని బయట పార్టీ ఆఫీస్ వేదిక ఆమె వేసే వేషాలకి అంతు పొందు ఉండేది కాదు. ఇక నోరు అంటారా, అది గట్టు తెగిన గోదావరి. మనం స్పెషల్గా డిస్కస్ చేయక్కర్లేదు ఇక్కడ. సో అలా వీళ్ళంతా కూడా ఫైర్ బ్రాండ్స్ వైఎస్ఆర్సీపీలో. అయితే ఇక్కడ రోజా మీద కూడా ఆల్రెడీ ఆ మీద టీటీడీకి సంబంధించి అక్రమ దర్శనాల విషయంలో విజిలెన్స్ కూడా ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఒకవైపు ఆడుదాం ఆంధ్ర పేరుతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిసి 140 crores స్కామ్ జరిగిందని రవినాయుడు లాంటి వాళ్ళు ఇప్పటికే బయట పెట్టున్నారు. వీళ్ళిద్దరు అరెస్ట్ కూడా ఖాయమంటూ ఉన్నారు. ఒకవైపు ఈమె టూరిజం శాఖ మినిస్టర్గా ఉండి ఎక్కడ ఋషికొండ మీద జగన్మోహన్ రెడ్డి సొంత ఇల్లు, సొంత ప్యాలెస్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం, అనుమతులు ఇవ్వడం, దీనికి సంబంధించి కూడా రోజా మీద కేసులు ఫైల్ అయి ఉన్నాయి.
ఇక అలాగా రోజా మీద చాలా కేసులు ఉన్నాయి. 151 సీట్లు చూసుకొని జగన్మోహన్ రెడ్డి అధికారం చూసుకొని ఫ్యూచర్ అంతా మాదే అన్నట్టుగా రెచ్చిపోయేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటూ ఉంటారు ఎప్పుడు కూడా, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 151 సీట్లతో నేను రాబోయే 35 ఏళ్ళు అధికారంలో ఉంటాను అని చెప్పేవాళ్ళు. ఆయన 35 ఏళ్ళు అధికారంలో ఉండడానికి అందుకు తగ్గట్టుగా పనిచేశారా, పని చేయలేదా అనేది జనమే మ్యాండేట్ ఇచ్చేశారు. అయితే తాము కూడా జగన్మోహన్ రెడ్డి 35 ఏళ్ళు ఉంటే తాము కూడా 35 ఏళ్ళు ఉంటాం అనుకుంటున్నట్టున్నారు వీళ్ళంతా. సో ఆ ఇల్యూజన్లో ఉండేవాళ్ళు. ఆ ఇల్యూజన్లో ఉండే వీళ్ళు చేసిన అరాచకాలు కానీ, వీళ్ళు చేసిన తప్పులు కానీ, వీళ్ళు చేసిన పాపాలు కానీ ఈరోజు శాపాల రూపంలో ఒక్కొక్కటిగా కౌంట్ అవుతూ వస్తూ ఉన్నాయి. అందుకనే ఈరోజు ఏం చేయాలో చాలామందికి అర్థం కావట్లేదు. ఇప్పటికే వంశీ లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ ఆయన గన్నవరంలో యాక్టివ్గా లేడు. పిన్నెల్లి బ్రదర్స్ చూస్తే అసలు ఎక్కడో అప్స్కాండ్ అయిపోయినారు వాళ్ళు. ఎక్కడ దొరకట్లా అటు అధికారులకు కూడా, జల్లడేస్తున్నా కూడా. సో ఇక వంశీ లాంటి వాళ్ళని ఈరోజు చూస్తే ఆయన ఆహార్యం మారిపోయింది. ఆయన అసలు తిరిగి మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటారా లేదా అనడానికి కూడా ఎవరి దగ్గర ఒక క్లారిటీ లేదు. అలానే గన్నవరం మీద కూడా ఆయన ఫోకస్ పెట్టట్లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ఆల్టర్నేటివ్ కోసం చూస్తూ ఉన్నారు గన్నవరం వేదికగా. అంటే మిగతా నేతలు కూడా అదే పరిస్థితి ఉంటుంది. వీళ్ళు అరెస్ట్ అయితేనో ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు, బెయిల్ మీద తిరగాల్సి ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కానీ. పార్టీ కూడా ఇక వెక్స్ అయిపోతుంది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత. వంశీ విషయంలోనే మనం చూసాం. ఈరోజు ఎక్కడ వంశీ వాయిసే లేదు కనీసం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత. సో వంశీ ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఈరోజు జైలుకి వెళ్తే ఆ నేతల పరిస్థితి ఎలా ఉంటుంది అనడానికి. చెవిరెడ్డి ఉన్నారు. ఈరోజు చెవిరెడ్డి లిక్కర్ స్కామ్లో నిందితుడిగా జైల్లో ఉంటే ఆయన వేసిన శివతాండవాలు మనం చూస్తూ ఉన్నాం. లోపల డోర్లు కొట్టడం దగ్గర నుంచి అరుపులు, కేకలు, పోలీసులే నివ్వెరపోతూ ఉన్నారు. అంటే అంత ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు ఆయన ఒక్కరిని కూర్చోబెడితే జైల్లో 4 గోడల మధ్య. ఈ అనుభవాలన్నీ జగన్కి చాలా బాగా తెలుస్తాయి, 16 నెలలు ఉన్నారు కాబట్టి. సో అలా ఆ భయం ఉంటుంది జైలుకి వెళ్దాం. ఎందుకంటే ఎప్పుడు కూడా జనంలో ఉండే వ్యక్తులకి, ఎప్పుడు చుట్టూ జనం మధ్యలో మనం అన్నట్టుగా ఉండే వ్యక్తులకి ఒక్కరిని తీసుకెళ్ళి 4 గోడల మధ్య కూర్చోబెడితే అదొక సైకలాజికల్గా డిటరేట్ అవుతుంది అనమాట. వాళ్ళు డిటరేట్ అయిపోతారు. ఎందుకంటే వన్స్ పాలిటిక్స్ అంటే సెలబ్రిటీ హోదా వచ్చినట్టే అలా ఫీల్ అవుతున్నారు ఇవాళ పొలిటీషియన్స్ అంతా. సో అలాంటప్పుడు ఈరోజు వంశీని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మిగతా వాళ్ళంతా కూడా ఉలిక్కి పడుతూ ఉన్నారు ఈ కేసులో ఉన్న వాళ్ళంతా. ఈ కేసులో ఇందాక నేను దేవినేని అవినాష్ని ఎంటర్ చేయడం మర్చిపోయాను. ఇట్లాంటి ఇష్యూస్లో ఆల్రెడీ ఆయన పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన కేసులో ఇప్పటికే ఆయన మీద కేసు కూడా నమోదైంది. ఇప్పటికే ఆయన లుకౌట్ నోటీస్లో కూడా ఉన్నారు. సో కొడాలి నాని కూడా అంతే ఉన్నారు. సో అలా వీళ్ళందరూ కూడా ఇప్పుడు భయపడుతూ ఉన్నారు, వణికిపోతూ ఉన్నారు అని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఓ బుచ్చి చౌదరి అటు నెహ్రూ ఫ్యామిలీకి చాలా దగ్గర, అందుకే దేవినేని అవినాష్ అటు బుచ్చి చౌదరి లాంటి వాళ్ళతో కూడా టచ్లో ఉన్నారు అనేది ఇంకో చర్చ, అది ప్రచారం. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సో కాల్డ్ ఫైర్ బ్రాండ్స్ అంతా కూడా కొంతమంది టీడీపీ నేతలతో టచ్లోకి వస్తూ ఉన్నారు. ఎలాగైనా లోకేష్తోని తమ తరపున రాయబారం చేయమని అడుగుతూ ఉన్నారు. అవసరమైతే లోకేష్ దగ్గర మేము కూర్చొని కన్విన్స్ చేసుకుంటాం వ్యక్తిగతంగా అని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, తమను అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి. మొన్నటి వరకు చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డిని చూసి ఎగిరెగిరి పడ్డారు. ఈరోజు గత్యంతరం లేని సిచ్యువేషన్లో కాళ్ళబేరానికి కూడా వస్తూ ఉన్నారు. మరి వైఎస్ఆర్సీపీలో సీనియర్ నేతలు, బాగా మాట్లాడే వాళ్ళు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక 400-500 మంది ఉంటారు. ఆ 400-500 మీద ఎవరి మీద కేసులు, ఆ పిడికడ మంది మీద తప్ప. ఈ పిడికడ మందే ఆ రోజు పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి కూడా కారణమయ్యారు. ఇప్పుడు ఏకంగా అవసరమైతే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే విధంగా టీడీపీ దగ్గరికి కాళ్ళబేరానికి అయితే వెళ్తూ ఉన్నారు. తమకు టీడీపీతో ఉన్న పరిచయాల్ని, జనసేనలో ఉన్న పరిచయాల్ని ఆ విధంగా వాళ్ళు లైజనింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో ఎంతవరకు కూడా ఈరోజు టీడీపీ వాళ్ళని కన్సర్న్ చూపించే ప్రయత్నం చేస్తుంది, ఎంతవరకు కూడా వైబిలిటీ ఉంటుంది ఈ విషయంలో అన్నది ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోబోతా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్